నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసం రేపటి నుంచి 6,000 కోట్లతో ఓ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాల ద్వారా యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒక పండుగలా నిర్వహిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు వనపర్తిలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. రుణాల మంజూరుకు బ్యాంకర్లు ముందుకు రావాలని కోరారు. హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రపంచాన్ని ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి. అందులో భాగంగానే స్కిల్ యూనివర్సిటీ, ఐటీఐల ఉన్నతీకరణ, నైపుణ్యమున్న మానవ వనరులు, నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా, మంచి వాతావరణం కల్పిస్తున్నామన్నారు. ఓరుగల్లుకు రెక్కలు రానున్నాయి. వరంగల్ జిల్లా మామునూరులో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ముందడుగు పడింది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి పచ్చజెండా ఊపారు. ఈ ఎయిర్పోర్ట్ అభివృద్ధిపై గత కొంతకాలంగా కొనసాగుతున్న కసరత్తులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మామునూరును విమానాశ్రయంగా అభివృద్ధి చేయాలని గతంలోనే ప్రతిపాదనలు పంపగా తాజాగా కేంద్రం దీనికి అంగీకారం తెలిపింది. ఈ నిర్ణయంతో వరంగల్ ప్రాంతానికి ప్రయాణ సౌకర్యాలు మరింత పెరగనున్నాయి. విమాన ప్రయాణాల విస్తరణ, వ్యాపారం, పర్యాటకం అభివృద్ధికి మామునూరు ఎయిర్పోర్ట్ కీలకంగా మారనుంది. కేంద్ర అనుమతి ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని పనులను వేగంగా ప్రారంభించనుంది. ఈ ఎయిర్పోర్ట్ ను జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ ద్వారా నిర్వహించనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయం ఉండకూడదని గతంలో జీఎంఆర్ సంస్థతో ఒప్పందం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జేఎంఆర్తో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. దీంతో మామునూరుకు జేఎంఆర్ అంగీకారం తెలిపింది. జేఎంఆర్ అంగీకారం తెలపడంతో విమానాశ్రయం పనులు చేపట్టేందుకు పౌర విమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఎయిర్పోర్ట్ పరిధిలో 696 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి అదనంగా మరో 253 ఎకరాల భూమిలో కొంత రన్వే విస్తరణ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, టెర్మినల్ బిల్డింగ్, నేవిగేషన్, ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టాలేషన్ నిర్మాణాలు చేపట్టనున్నట్లు రోడ్లు, భవనాల శాఖ వివరించింది. నిజాం కాలంలో మామునూరు నుంచి వాయుదూత్ విమానాలు నడిచేవి. భారత్, చైనా యుద్ధ సమయంలో కీలక సేవలందించాయి. దాదాపు 32 ఏళ్ల కిందట మూతపడిన మామునూరు విమానాశ్రయంలో మళ్లీ విమానాలు చక్కర్లు కొట్టనున్నాయి. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. యాదగిరిగుట్ట ఆలయంలో నేటి నుంచి 11 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మార్చి 7న ఎదుర్కోలు మహోత్సవం, 8న తిరు కళ్యాణోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 9న దివ్య విమాన రథోత్సవం జరగనుంది. బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఆలయంలో కళ్యాణాలు, హోమాలు, 1,000 లక్ష పుష్పార్చన సేవలను రద్దు చేసినట్లు యాదగిరిగుట్ట ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నేటితో ప్రారంభమై 11న సహస్ర ఘటాభిషేకంతో ముగియనున్నాయి. యాదగిరిగుట్టలో పంచ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఈ ఏడాదితో 70 సంవత్సరాలు పూర్తి కానుంది. వేసవిలో తిరుమలను దర్శించుకునే భక్తులకు గుడ్ న్యూస్ తెలిపింది టీటీడీ. విద్యా సంస్థలకు సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ముందు జాగ్రత్తగా పలు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది టీటీడీ. మొదటి ఘాట్ రోడ్లోని అక్కగార్లగుడి, శ్రీవారి సేవా సదన్, తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో చలువ పెయింట్ వేయాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించింది. ఓఆర్ఎస్ ప్యాకెట్లను తగినంత నిల్వ ఉంచాలని సూచించింది. వేసవి అంటేనే వినోదాల విహారం. సమ్మర్ వచ్చిందంటే చాలా ప్రకృతి ప్రేమికులు సముద్ర తీరాలను వెతుక్కుంటూ వెళ్తారు. మన దేశంలో బీచ్లంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది గోవా, ఆ తర్వాత వైజాగ్, చెన్నై ఇలా ఉన్నాయి. వీటన్నింటికంటే మోస్ట్ పాపులర్ బీచ్ మరొకటి కూడా ఉంది. బంగాళాఖాతంలో ఉన్న ఈ అందమైన దీవులు ప్రశాంతతకు, ప్రకృతి సోయగాలకు పెట్టింది పేరు. ఇక్కడికి వెళ్తే విదేశాలకు వెళ్లిన అనుభూతి తప్పక కలుగుతుంది. ఇన్నాళ్ళు మీకు చూడాలనే ఆశ ఉన్నా ఖర్చుకు భయపడి వెళ్ళలేకపోయింటే ఈసారి తప్పక చూసేయండి. బడ్జెట్లోనే ఐఆర్సీటీసీ తీసుకొచ్చిన ప్యాకేజీతో అండమాన్ నికోబార్ దీవుల అందాల్ని ఆస్వాదించండి. ఈ ప్యాకేజీలో 6 రోజుల్లో పోర్ట్ బ్లెయిర్, నెయిల్ ఐలాండ్, హేవ్లాక్ ఐలాండ్, రాధానగర్ బీచ్ సహా పలు ప్రముఖ పర్యాటక ప్రాంతాలు సందర్శించవచ్చు. ఫస్ట్ డే ఉదయం 6 గంటల 35 నిమిషాలకు హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కి
ఉదయం 9 గంటలకు పోర్ట్ బ్లేర్ చేరుకుంటారు. హోటల్లో చెక్ ఇన్ అయ్యాక సెల్యులార్ జైల్ మ్యూజియం, కార్బిన్స్ కోవ్ బీచ్ లైట్ అండ్ రాత్రి సౌండ్ షో ఎంజాయ్ చేయొచ్చు. ఇక రెండో రోజు పోర్ట్ బ్లేర్ నుంచి హావ్లాక్ ద్వీపం, రాధానగర్ బీచ్ ఇలా 6 రోజుల టూర్ ప్లాన్ ను సిద్ధం చేసి ఉంచారు. సింగిల్ ఆక్యుపెన్సీకి 68,320 రూపాయలు, డబుల్ ఆక్యుపెన్సీకి వ్యక్తికి 51,600, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి 49,960గా ప్యాకేజ్ ధరల్ని నిర్ణయించారు. గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్. ఇవాళ కూడా గోల్డ్ రేట్స్ దిగిరానున్నాయి. గ్లోబల్ మార్కెట్లో నిన్న రాత్రి గోల్డ్ రేట్స్ భారీగా తగ్గడంతో ఆ ఎఫెక్ట్ మన మార్కెట్లపై కనిపించనుంది. దీంతో వరుసగా 4వ రోజు కూడా గోల్డ్ రేట్స్ దిగిరానున్నాయి. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ $29 తగ్గి $2,867గా ఉంది. గత 3 నెలల్లో గోల్డ్ తొలిసారిగా ఈ వారం భారీగా దిగొచ్చింది. ఒక దశలో రికార్డు స్థాయిలో ఈ వారం గోల్డ్ $2,956 దాటింది. అయితే ఆ తర్వాత గోల్డ్ ఒక్కసారిగా ప్రాఫిట్ బుకింగ్ కు గురైంది. కేవలం 4 రోజుల్లోనే ఔన్స్ గోల్డ్ $90కు పైగా తగ్గింది. గత 3 నెలల్లో గోల్డ్ ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి. ట్రంప్ ఎన్నికయ్యాక పైకి వెళ్తున్న గోల్డ్ కు ఊహించని స్థాయిలో ఒక్కసారిగా షాక్ ఎదురైంది. ట్రంప్ తీసుకుంటున్న కీలక నిర్ణయాలు గోల్డ్ కు శాపంగా మారుతున్నాయి. అలాగే తాజాగా ట్రంప్ తో యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ చర్చలు కూడా కొలిక్కి రాకపోవడం, రాబోయే పరిణామాలను ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తున్నారు. అలాగే యుఎస్ ద్రవ్యోల్బణం రేటు అంచనాలకు అనుగుణంగా ఉండటం, మెక్సికో, కెనడా ఉత్పత్తులపై ఈ నెల 4 నుంచి సుంకాలు పెరగనుండటంతో ఇన్వెస్టర్లు గోల్డ్ నుంచి తమ పెట్టుబడుల్ని ఈక్విటీల వైపు మళ్లిస్తున్నారు.